హాయ్ వ్యూవర్స్. చాలామంది ఏం ప్రశ్నిస్తున్నారంటే, ఒకసారి అంగస్తంభన వచ్చిన తర్వాత తగ్గదా? అది ఎప్పటికి ఉండిపోతుందా? అని చాలామందికి డౌటు. అలా ఈరోజు దాని గురించి మనం మాట్లాడదాం. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి. ఈ అంగస్తంభన ప్రాబ్లమ్ ఎప్పుడైతే వస్తుందో, అది ఎందుకొస్తుంది అంటే, మనం దాని కారణాలు చాలా చూసాము. కానీ అప్పుడప్పుడు ఒకసారి అది అంగస్తంభన వచ్చిన తర్వాత మీకు కరెక్ట్ ట్రీట్మెంట్ దానికి దొరికితే, ఆ అంగస్తంభన ప్రాబ్లము మళ్ళీ ఎప్పటికీ శాశ్వత నివారణ, కంప్లీట్ ట్రీట్మెంట్ అయిపోతుంది. ఈ కంప్లీట్ ట్రీట్మెంట్ కొరకు మీకు యునాని మందులు వాడాలి. మా దగ్గర వాడే యునాని మందులు చక్కగా మీరు రెగ్యులర్‌లీ అంటే పొద్దున, సాయంత్రం ఎలా వాడాలో దాంతో కొన్ని డైట్ రెస్ట్రిక్షన్స్‌తో పాటు మేము చెప్తాము. అది వాడాలి. కంప్లీట్ కోర్స్ చేయాలి. ఆ కోర్స్ వచ్చేసి ఒక 3-4 మంత్స్ కోర్స్ ఉంటుంది. నార్మల్లీ ఏంటంటే ఒక్కసారి ఈ మందులు వాడిన తర్వాత మళ్ళీ సంవత్సరాల వరకు మీకు ప్రాబ్లమ్ రాదు. అసలు ఈ అంగస్తంభన ఎందుకొస్తుంది? ఎందుకొస్తుందంటే ఈ అంగస్తంభన మనకు అంగం ఏదైతే ఉంటుందో దానికి బ్లడ్ సప్లై మంచిగుండాలి. ఒకవేళ ఆ బ్లడ్ సప్లై మంచిగా లేదనుకోండి, దేని వలన ఉండదది? ఎందుకంటే మీ హ్యాబిట్స్ వలన మీరు ఏదైతే ఆహ్, మీరేదైతే మీ లైఫ్ స్టైల్ చేంజెస్ ఉన్నాయి దాని వలన చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒకప్పుడు చూస్తే మనము 1990స్‌లో మన పాత ముత్తాతలుంటే వాళ్ళు ఎవరికీ ఈ ప్రాబ్లమ్స్ చాలా తక్కువుండే. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా బాగుంటుండే. వాళ్ళకు టీవీలు లేకుండే, ఎప్పుడు కూర్చొని టీవీ చూసుకుంటూ పోకపోతుండే. వాళ్ళ దగ్గర ఫోన్‌లు లేకపోతుండే. వాళ్ళ దగ్గర ఎప్పుడైనా ఏదైనా టీవీ ప్రోగ్రామ్ చూడాలంటే 1 వీక్ ఆగాలి. 'చిత్రలహరి' అని ఒక సాంగ్ వినాలన్నా 1 వీక్ ఆగాలి. అలాంటి వాతావరణంలో వాళ్ళుండే. నో రేడియేషన్స్, ఇంకా ఏంటంటే నో అడిక్షన్ ఫర్ సౌండ్, అది ఇది సౌండ్ పొల్యూషన్ ఏం లేకుండే. చక్కగా పడుకున్నా గానీ నిమ్మకాయ చెట్టు కింద పడుకుంటుండే. చక్కటి ఫ్రెష్ ఎయిర్ వస్తుండే. ఇవాళ రేపు ఏంటంటే ఏసీలు అవి ఇవి అంతా పెట్టి ఆర్టిఫిషియల్‌గా తయారవుతున్నారు. దానివల్లనే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు గమనించండి, నేను చెప్పేదేంటంటే, ఈ కాలం వోళ్ళు ఏంటంటే అసలు వాళ్ళు ఫోన్ లేకుండా పుట్ట చూడలేదు. ఫోన్ అంటే ఆ కాలం వోళ్ళు ఫోన్ లేకుండా కూడా బ్రతికి ఉంటుండేవాళ్ళు. ఒక ఫోన్ లేకపోతుండే. కానీ ఎవరైనా కలవాలనుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ గానీ ఏదైనా కలుస్తుండే అప్పుడు. రేపు నేను 9 గంటలకు అక్కడ కలుస్తానని చెప్పేసుకుంటే వాళ్ళు కలుస్తుండే. చెప్పకపోయినా గానీ అప్పుడు వస్తుండే, కలుస్తుండే. అలాంటిది ఒక మనసుకు మనసు కనెక్షన్స్ ఉంటుండే. ఇవాళ రేపు ఏం లేదండి. ఉట్టి ఏంటంటే ఫోన్ కొట్టడం, అది చేయడం, ఏదైనా ఉంటే తెలుసుకోవడం. చాలా అంటే ప్రాక్టికల్ అయిపోయింది లైఫ్. వెస్టర్న్ కల్చర్ వచ్చేసింది. చాలా అంటే ఇంట్లో గూడా అంత కనెక్షన్ ఉండట్లేదు. మీ పేరెంట్స్‌తో గూడా మీరేం షేర్ చేయట్లేదు. ఒకవేళ మీకు ఇలాంటి సమస్యలు ఏమైనా వస్తే మీరు మాట్లాడాలి. ఇంట్లో చెప్పాలి. ఇంట్లో చెప్పి షేర్ చేసి ఫ్రెండ్స్‌తో చెప్పాలి. ఫ్రెండ్స్‌తో షేర్ చేయాలి. ఫ్రెండ్స్‌తో మాట్లాడడానికి ఏం పోతుందండి? నాకిలాంటి ప్రాబ్లమ్ ఉంది. ఏం చేద్దామంటే అతను ఏదైనా తెలుసుంటే చెప్తాడు. అతనికి గూడా ప్రాబ్లమ్ ఉంటది. కొందరేమంటారంటే, "అరెరెరె! నేను చేయలేకపోతే నేనైతే 10 సార్లు చేస్తున్నా, అది చేస్తున్నా" అన్నీ అబద్ధాలు. అలా ఏం గాదు. 45 తర్వాత ఎవరికైనా ఈ ప్రాబ్లమ్ వస్తది. దానికంటే ముందు గూడా చాలామందికి రావచ్చు. స్ట్రెస్ వలన గానివ్వండి, చాలామందికి అంటే ఒకటే జగల కూర్చోవడం వలన గానివ్వండి, ఓవర్ వెయిట్ వలన గానివ్వండి, గొడవల వలన గానివ్వండి, డిప్రెషన్ వలన గానివ్వండి, ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వలన గానివ్వండి వస్తాయి. ఈ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత దీనికి శాశ్వత నివారణ ఉంటుంది. యునాని మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో అవి రాయల్ మెడిసిన్స్, రాజులు మహారాజులు వాడే మెడిసిన్స్. ఒకప్పుడు అక్కడే దొరుకుతుండేవి. దాంట్లో మనకు వివిధ రకాల మెడిసిన్స్ ఉంటాయి. అశ్వగంధ ఉంటుంది, అలాగే సఫేద్ ముస్లి ఉంటుంది, ముష్క్, అంబర్, అలాగే జాఫ్రాన్, బాదాం, పిస్తా, ఇవన్నీ మెడిసిన్స్ విదేశాల నుంచి కూడా తెప్పిస్తాం మేము. ఎందుకంటే ఇక్కడ ఆ క్వాలిటీ ఆఫ్ మెడిసిన్స్ కొన్ని దొరకవు. అయితే విదేశాల నుంచి దొరుకుతది. ఈ మెడిసిన్ ఎందుకంటే విదేశాల నుంచి వచ్చిందనమాట. ఇది యునాన్ నుంచి. ఈ మెడిసిన్ అసలు యునాన్ నుంచి సౌదీ అరేబియా నుంచి మొఘలు వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ అక్కడి నుంచి ఇది ఇక్కడికొచ్చింది రాజు మహారాజులతో. ప్రజలకు ఇది లేకుండే అప్పుడు. రాజులకు, మహారాజులకే ఈ మెడిసిన్ వాడాలే. మంచిగుండాలి. రాణులకు వాళ్ళు హ్యాపీ చేయాలి అన్నట్టు ఉంటుండే. ఆ రెస్పాన్సిబిలిటీ మొత్తం హకీమ్స్ ఎవరైతే ఉంటుండో వాళ్ళ మీద ఉంటుండే. వాళ్ళు ఫుల్ తయారు చేస్తుండే ఇలాంటి మెడిసిన్స్. నరాల వీక్‌నెస్ కొరకు, లివర్ కొరకు మనకు, అలాగే ఏదైనా సెక్షువల్ వీక్‌నెస్ వచ్చేస్తే, అంగస్తంభన ప్రాబ్లమ్ వస్తే, తొందరగా అవుట్ అయిపోతే, ఎవరికైనా అంగము ష్రింక్ అయిపోయి అంటే సన్నగా అయిపోతే, హస్తప్రయోగం అలవాటు చేసుకొని చాలామంది అంగాన్ని ఆకారము చాలా చెడు చేసుకుంటారు. వాళ్ళ కొరకు యునానీలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. ఎవరికైనా ఈ అంగస్తంభన ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే మా దగ్గరొచ్చి యునాని మెడిసిన్స్ తీసుకొచ్చుకో, స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీరు రావచ్చు. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండి, యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.